హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నిర్మినాని. అల్లు అర్జున్ గారి అభిమానులకి పండగ మొదలైంది. అల్లు అర్జున్ గారి పుట్టినరోజు సందర్భంగా అట్లీ గారు అల్లు అర్జున్ గారి సినిమాకి సంబంధించి ఏదైతే ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తున్నారు, ఇది ఏదైతే టాక్ వచ్చిందో సన్ పిక్చర్ వాళ్ళు యాజ్ టీజ్గా పెద్ద బొక్క అయితే పెట్టేశారు. ఇదేంటంటే ఫస్ట్ లుక్ అని చెప్పి ఎప్పుడు అనౌన్స్ చేస్తారో అని చెప్పి ఈరోజు ఒక పోస్టర్ రిలీజ్ చేశారు భయ్య. ఆ పోస్టర్లో ఒక చేయి చూపిస్తూ ఎలా ఉందంటే అది ఒక వోల్ఫ్‌కి సంబంధించిన క్యారెక్టర్‌లో అల్లు అర్జున్ గారు కనిపిస్తారా ఏంటి అనే విషయాలు పక్కన పెడితే అదొక వోల్ఫ్ హ్యాండ్‌లా అనిపిస్తుంది. సో, దీన్ని బట్టి ఇప్పుడు అల్లు అర్జున్ గారు, అట్లీ గారి సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ ఎలా ఉండబోతుంది అనేది నాకైతే ఇప్పుడు కొన్ని సినిమాలు గుర్తొస్తున్నాయి. అదేంటంటే 'శంకర్' గారు, 'విక్రమ్' గారి సినిమాలో 'ఐ' ఒకటి, ఇక చాలా సినిమాలున్నాయి. 'వోల్ఫ్' క్యారెక్టర్ మీద ఒక 'ట్విలైట్' గాని ఇవన్నీ అంటే మనకి మన బాలీవుడ్‌లో కూడా 'బేడి' అని చెప్పి ఒక సినిమా వచ్చింది, వరుణ్ ధావన్‌ది. సో, అలాంటిది ఏదైనా చేస్తున్నారా? లేదంటే ఇది కంప్లీట్‌గా ఒక కొత్త ప్రపంచమా అంటే ఆ విషయం తెలియాలంటే మాత్రం కొద్దిగా టైం పడతది. కానీ అల్లు అర్జున్ గారు మీరిప్పుడు తీసుకుంటున్న స్టోరీ సెలక్షన్స్ గాని, సెలెక్ట్ చేసుకున్న డైరెక్టర్లు గాని నాకు తెలిసి ఇండియాలో ఈ టైప్ ఆఫ్ స్టోరీ సెలక్షన్ గానీ, ఈ టైప్ ఆఫ్ లైనప్ గానీ ఏ హీరోకి పట్టలేదండి. చూడండి 'పుష్ప 2' తర్వాత అట్లీ అనే డైరెక్టర్ ఇప్పుడు ఇండియాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డైరెక్టర్. 'షారుఖ్ ఖాన్' గారు జీవితంలో అనకూడదు గానీ అతి దారుణమైన ఫ్లాప్‌లో ఉన్న టైంలో 1000 కోట్ల సినిమా ఇచ్చాడు. ఇక విజయ్ గారి యొక్క కెరీర్ మొత్తాన్ని క్లియర్‌గా చెప్పాలంటే తెలుగులో విజయ్ గారికి ఎంత మార్కెట్ వచ్చింది అంటే దానికి కారణం అట్లీయే. సో, ఇప్పుడు అలాంటి డైరెక్టర్ ఒక 'శంకర్' గారి దగ్గర శిష్యరకం చేసిన అట్లీ గారు ఒక సైన్స్ ఫిక్షన్ తీస్తున్నారంటే ఒక్కసారి ఊహించుకోండి. ఖచ్చితంగా 'శంకర్' శిష్యుడు అంటే గురువుగారిని మించే శిష్యుడు అవుతాడనే ఫీలింగ్ అవుతుంది. కాకపోతే ఇప్పుడు రిలీజ్ అయిన ఈ ప్రీ లుక్ ఏదైతే ఉందో, అంటే రేపు ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తున్న అనౌన్స్‌మెంట్‌కి పోస్టర్ ఏదైతే రిలీజ్ చేశారో అదైతే మాత్రం అంటే ఇది డిస్సాటిస్ఫాక్షన్ ఏంటంటే ప్రీ లుక్ పోస్టర్ చూసి ఎవడు చెప్పలేడు. కానీ నేను అసలు ఏది ఊహించలేని ఎవడి ఊహలకి అందని విధంగా ఉంటదనుకున్నాను. కానీ మనం ఇలాంటి క్యారెక్టర్‌లు, ఇలాంటి వోల్ఫ్ క్యారెక్టర్‌లు ఇవి అలాంటివన్నీ చూసేసాను. సో, ఏది ఏమైనా సరే నాకైతే మాత్రం అట్లీ గారి మీద మినిమమ్ నమ్మకం లేదు భయ్యా. ఎందుకంటే అట్లీ గారి చాలా సినిమాల్లో హాలీవుడ్ ఇన్స్పిరేషన్ చాలా వరకు ఉంటది. అట్ ద సేమ్ టైమ్ అల్లు అర్జున్ గారి మీదే భారం మొత్తం. ఒకటే మాట చెప్తాను అల్లు అర్జున్ గారి గురించి. ఒక ఎస్ఎస్ రాజమౌళి అనే స్టాంపు లేకుండా ఇండియాలో 1000 కోట్లు కొట్టగలిగిన హీరో మొదటిసారి 'పుష్ప 2'తో అల్లు అర్జున్ గారు అయితే, ఇప్పుడు నెక్స్ట్ 'ధురంధర్' అనుకోండి. కానీ తెలుగు నుంచి రాజమౌళి గారి స్టాంపు లేకుండా 1000 కోట్లు కొట్టిన హీరోగా అల్లు అర్జున్ గారి చరిత్ర అలా నిలిచిపోతారు. సో, అలాంటి అల్లు అర్జున్ గారు, అట్లీ గారి కాంబినేషన్‌లో ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన లుక్ ఏదైతే రేపు రిలీజ్ అవుతుందో దానికి సంబంధించి ప్రీ లుక్ అయితే రిలీజ్ చేశారు. నేనైతే మాత్రం ఓవరాల్‌గా ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇవ్వబోతున్నానన్న ఫీల్ వచ్చింది. కాకపోతే ఆ లుక్ చూసిన వెంటనే ఎక్కడో చూసాంరా బాబు ఇలాంటి క్యారెక్టర్లు అనే ఫీల్ అయితే ఖచ్చితంగా ఉంది. యెస్, సోషల్ మీడియా రేపు తగలబడిపోవడం ఇవన్నీ డైలాగులు ఏవి చెప్తుంటారు కానీ మనం జెన్యూన్‌గా మాట్లాడుకుంటే మాత్రం ఇది ఖచ్చితంగా మనం అనుకున్న సినిమా టైప్ అయితే అయ్యిందా చాలా పెద్ద బొక్క పడిపోద్ది. అలా కాకుండా బియాండ్ ఇమాజినేషన్ ఉంటేనే సినిమా అనేది యాక్చువల్లీ నేను నాటి నుంచి ఒక 3 ఎమోజీస్ గట్టిగా ఇవ్వేనాయి. ఒక వుడ్ ఒకటి, పెట్రోల్ బంక్‌లో ఉండే ఇదొకటి, పెట్రోల్ స్టేషన్‌ది ఒకటి, నెక్స్ట్ ఒక ఫైర్ ఎమోజీ గాని. ఈ మూడిట్లికి మరి దీనికి ఏం సంబంధం ఉన్నది రేపు తెలుస్తది. కానీ ఓవరాల్‌గా నాకు తెలిసి అల్లు అర్జున్ గారి కెరియర్‌లోనే 'పుష్ప 2' తర్వాత ఆయన తీసుకున్న లైనప్ మాత్రం వేరే లెవెల్ భయ్యా. ఆ డైరెక్టర్లు గాని, ఆ మ్యూజిక్ డైరెక్టర్లు గాని, ఆయన తీసుకున్న స్టోరీ సెలక్షన్స్ గాని, ఈ సినిమా డే 1 ఖచ్చితంగా 250 కోట్లు ఈజీగా కొడతాయి. ఇక ఈ బాక్స్ ఆఫీస్ లెక్కలు ఇవన్నీ ఇప్పుడే మాట్లాడుకునే కంటే రేపు పోస్టర్ రిలీజ్ అయిన తర్వాత ఆ లెక్కలు ఎలా ఉంటాయో ఒక్కసారి ఊహించుకోండి. నాకు దీనికంటే ఈరోజు అల్లు అర్జున్ గారి 'రేసు గుర్రం' రీ రిలీజ్ సందర్భంగా ఒక ఎడిట్ అయితే సోషల్ మీడియాలో చాలా గట్టిగా వైరల్ అవుతుంది. అదేంటంటే ఒక టైటిల్ కార్డ్ డిజైన్ చేశారు భయ్యా. నిజంగా చెప్తున్నా, నాకు తెలిసి ఇప్పుడు సౌత్‌లో వన్ ఆఫ్ ద బెస్ట్ టైటిల్ కార్డ్ అవుద్దది. ఆ ఎడిటర్ ఎవడో తెలీదు గానీ అల్లు అర్జున్ గారికి మాత్రం అద్దిరిపోయి ఎడిట్ ఇచ్చాడు. ఆ టైటిల్ కార్డ్ మాత్రం మామూలుగా లేదు. అంటే ఇదివరకు మనకి ఇప్పుడు యాక్చువల్లీ తమిళ ఆడియన్స్ ఎక్కువ టైటిల్ కార్డ్‌లు డిజైన్ చేస్తారు యానిమేషన్‌లో ఆటిల్లో యూజ్ చేసి. కానీ వాటినన్నిటి తలదన్న రీతిలో ఉంది. ఈ ప్రీ లుక్ చూసిన తర్వాత నాకైతే మాత్రం ఇది మళ్ళీ మనం ఒక వోల్ఫ్ క్యారెక్టరు అది ఇది లేదా ఏంటో అంటే ఒక మనిషి వోల్ఫ్‌గా మారడాలు, మనిషి జంతువుగా మారడాలు అలాంటి క్యారెక్టర్లు అలాంటి సినిమా అయితే మాత్రం ఇదెందుకో మరి అంత కిక్ ఇవ్వకపోవచ్చని ఫీల్ వస్తుంది. కాకపోతే
అల్లు అర్జున్ అనే వ్యక్తి ఒక సినిమా సైన్ చేశారు, ఒక సినిమా యాక్సెప్ట్ చేశారు అంటే అది షూర్ షాట్ బ్లాక్ బస్టర్ అని ఒప్పుకోవాల్సిందే. ఆ టైప్ ఆఫ్ స్టోరీ సెలక్షన్ ఉంది ఆయన దగ్గర. కాకపోతే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి అసలు టీజర్ రిలీజ్ అవ్వాలి, వీఎఫ్ఎక్స్ సరిగ్గా రాలేదు, అది ఇది మామూలు నెగటివిటీ స్ప్రెడ్ చేయట్లే. చాలా దారుణమైన నెగటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. ఎవడు ఎన్ని నెగటివిటీ స్ప్రెడ్ చేసినా, ఏం చేసినా సరే అల్టిమేట్‌గా సినిమా రిలీజ్ అయిన తర్వాత, లేదంటే సినిమాకి సంబంధించిన కంటెంట్ వన్స్ బయటకు వచ్చిన తర్వాత ఆ లెక్కలన్నీ మారిపోతాయి. భయ్యా అక్కడ ఉన్నది సన్ పిక్చర్స్, అక్కడ అట్లీ డైరెక్టర్, అల్లు అర్జున్ గారి హీరో. వీళ్ళు మళ్ళీ కొలాబరేట్ అయింది ఎవరు, హాలీవుడ్‌లో అమ్మ అనకూడదు కానీ పెద్ద పెద్ద ఒక అవెంజర్స్, వకాండా ఫర్ ఎవర్ అలాంటి సినిమాలకు పనిచేసిన వీఎఫ్ఎక్స్ స్టూడియోస్‌తో పనిచేస్తున్నారు. సో అలాంటప్పుడు ఇంకా మనకి ఇన్ని రోజులు అవుతున్నా సరే వీడియో కంటెంట్ రిలీజ్ చేయకపోవడానికి కారణం మరి ఏంటో నాకు తెలీదు. సో దానికి తోడు ఈ అట్లీ గారి ఈయన ఎప్పుడు ఎయిర్‌పోర్ట్‌లోనే కనిపిస్తున్నాడు. మరి పని ఎప్పుడు చేస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. సో అది కూడా కాకుండా మళ్ళీ అట్లీ గారు ఈ మధ్య కొద్దిగా అంటే 10 నిమిషాల ముందే నేను కంటెంట్ ఇస్తాను సోషల్ మీడియాలోకి రిలీజ్ చేయడానికి, చాలా రిస్ట్రిక్షన్స్ ఎక్కువైపోయాయంట. అల్లు అర్జున్ ఏమన్నా ఆషామాషీ హీరోనా చెప్పండి? ఒక డైరెక్టర్ ఆయనకి రిస్ట్రిక్షన్ పెట్టడానికి. ఎవడు ఎంత తోపు డైరెక్టర్ అయినా సరే ప్రెజెంట్ అల్లు అర్జున్ గారికి ఉన్న మార్కెట్ గానీ, అల్లు అర్జున్‌కి ఉన్న క్రేజ్ గానీ, భయ్యా 2000 కోట్లు దరిదాపులో కొట్టిన హీరో భయ్యా. సో ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి రేపు లుక్ ఎలా ఉండబోతుంది అనే విషయాల్లో అయితే మాత్రం నాకైతే మాత్రం ఇప్పుడు మళ్ళీ అంటే ఒక ఇమాజినేషన్ ఎలా ఉందంటే, ఇప్పుడు ఆ లుక్‌లో సగం మనిషిగా, సగం అల్లు అర్జున్ గారిని ఒక వోల్ఫ్‌గానో లేదంటే సగం ఏదో ఒక జంతువుగానో చూపిస్తే మాత్రం మనం ఎక్కడో చూసిన లుక్‌లానే అనిపిస్తది. అలా కాకుండా సంథింగ్ స్పెషల్ ఏదో కుక్ చేస్తేనే అట్లే అనేవాడు సక్సెస్ అవుతాడు.